టు సిగ్నల్ టీవీ. ఫోన్ ట్యాపింగ్ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. బట్ దీనిలో చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ మనకు కనబడుతున్నాయి. మనకు పేపర్లలో, టీవీల్లో కనిపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వార్తలే కాదు, వార్తల వెనుక జరుగుతున్నది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వార్త వెనుక జరిగేదే చాలా కీలకంగా కూడా మనకు అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఓ ప్రణీత్ రావు అని, లేకపోతే ఇంకొక డిఎస్పీ అని, రాధాకృష్ణరావు అని, లేకపోతే ప్రభాకర్ రావు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి, వాళ్ళందరూ దీనిలో చాలామంది అంతా డిఎస్పీ లెవెల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, ఇట్లా కొంతమంది పేర్లు కూడా మనకి వినిపిస్తున్నాయి. ఆల్రెడీ విచారణలో ఉన్నారు. వాళ్ళంతా కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు, విచారించారు. ఏంది వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద నెట్వర్క్ మెయింటైన్ చేసిండ్రు. ఆ నెట్వర్క్ ఇక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీస్లోనే పెద్ద మిషనరీ పెట్టిండ్రు. అది ఎక్కడి నుంచో తెప్పించిండ్రు, ఇజ్రాయెల్ నుంచి. దాన్ని పెట్టి ప్రతిపక్ష నేతల ఫోన్లన్నీ విన్నారు, అవన్నీ రికార్డ్ చేసిండ్రు. అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సమాచారం చేరవేసిండ్రు. ఉప ఎన్నికలప్పుడు కూడా చేరవేసిండ్రు అనేది ప్రధానమైన ఆరోపణ. అది ఎవరెవరిది రికార్డ్ అయినాయి, ఎవరెవరు రికార్డ్ చేసింది, ఇదంతా ఇన్వెస్టిగేషన్, పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదని మనకు క్లియర్గా కనబడుతుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలోనే పాలిటిక్స్ అన్ని కూడా దాని చుట్టే కనిపిస్తున్నాయి. దాన్ని టార్గెట్ చేసుకుని పొలిటీషియన్స్ అంతా ఒకసారి బయటకు వస్తున్నారు. రఘునందన్ రావు, బీజేపీ రఘునందన్ రావు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. నా ఫోన్ కూడా ట్యాప్ చేసిన అనుమానం నాకుంది, నేను అప్పట్లోనే డీజీపీకి కంప్లైంట్ చేసిన, నా ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది, ఈవెన్ హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు రఘునందన్. ఇంకా దాని తర్వాత మామనార్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఏకంగా డీజీపీని కలిసి కంప్లైంట్ చేసిండ్రు. ఇప్పుడున్న డీజీపీని కలిసి కంప్లైంట్ చేసిండ్రు. నా ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు, నాకు అర్థమైపోయింది, నేను మాట్లాడే మాటలని కూడా విన్నారు. అప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇదంతా చేపించిండు. మామనార్ ఒక స్టేషన్ పెట్టిండ్రు, రికార్డింగ్ స్టేషన్, మీన్స్ ఇదంతా ఈ ట్యాపింగ్ మిషన్స్ అంతా కూడా అక్కడ కూడా పెట్టిండ్రని. ప్లస్ ఎర్రబెల్ దాకరావు మాజీ మంత్రి వాళ్ళ ఊర్లో పర్వతగిరిలో ఒక స్టేషన్ పెట్టిందని, ఇంకా ఎక్కడెక్కడనో జిల్లాలలో ఇదంతా ట్యాపింగ్ మిషన్స్ ఏర్పాటు చేసి ఫోన్లు విన్నరు, ట్యాప్ చేసిండ్రు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ఇదంతా మనకు బయటికి ఈ పేపర్లో కనిపిస్తుంది. కానీ దీని వెనుక చాలా వ్యవహారం నడిచినట్టు, చాలా వ్యవహారం ఉన్నట్టు క్లియర్గా మనం చెప్పాలి. నిన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేసిండ్రు. ఇదంతా కూడా జస్ట్ డైవర్షన్ స్కీమ్, అసలు ఎవరిని లోపలేస్తారో అయ్యండి, ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరిని జైలు పంపుతారో పంపండి, మీకు దమ్ముంటే పంపండి, ఏం పీకుంటారో పీకుండి అని ఒక సవాల్ కూడా కేటీఆర్ దగ్గర నుంచి వచ్చింది. ఇంకా ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ గురించి మనం మాట్లాడదాం. ఇప్పటి వరకు డిఎస్పీ లెవెల్ వాళ్ళు మాత్రమే అరెస్ట్ అయ్యారు. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్లతోనే జరుగుతుంది. డిఎస్పీ లెవెల్ ఆఫీసర్లనే ప్రణీత్ రావునో ఇంకొకరినో పిలిచి వాళ్ళను అరెస్ట్ చేసి తర్వాత కస్టడీకి తీసుకొని అసలు ఏం జరిగింది, అప్పుడు వాడిన డివైజెస్ ఏమున్నాయి, హార్డ్ డిస్క్ ఎక్కడో నాగోల్లో వంతెన కింద దొరికిందని చెప్తున్నారు. అదంతా కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపిస్తున్నారు. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, అదంతా తెలుస్తుందని చెప్తున్నారు. కానీ అసలు ఇదంతా ఈ ట్యాపింగ్ అంతా ఎప్పుడు నుంచి జరిగింది, ఎప్పుడు జరిగింది? రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీఎం, అంతకుముందు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఓటు నోటు కేసు జరిగింది. ఓటు నోటు కేసు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడున్న ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనే ప్రయత్నం చేసినట్టుగా కొన్ని వీడియోలు కూడా మనం చూసాం. అప్పటి నుంచి ఆ కేసు నడుస్తుంది, ఏసీబీలో ఉంది ఆ కేసు. అసలు ఆ కేసు ఎట్లా బయటకు తెలిసింది అప్పుడున్న ప్రభుత్వ పెద్దల కంటే, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేయడం వల్లనే రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు, ఆ ఎమ్మెల్యే కొనుగోలు విషయం ఇదంతా కూడా తెలిసింది అనేది, అప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ మీద అనుమానాలు ఎక్కువ ఉన్నాయి అనేది ప్రధానమైన చర్చ. రేవంత్ రెడ్డి కూడా అప్పుడున్న డీజీపీకి మహేందర్ రెడ్డికి నెంబర్ ఆఫ్ టైమ్స్ కంప్లైంట్ చేసినారు, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. చాలామంది పొలిటీషియన్స్ అప్పుడున్న ప్రతిపక్షాలు కంప్లైంట్ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డికి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని. 2018 ఎలక్షన్స్కు ముందు లాస్ట్ 2018 ముందు అప్పుడు ఎలక్షన్ కమిషన్కి జేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా కంప్లైంట్ చేశారు, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టు మాకు అనుమానం ఉంది అని. దానికి అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్లై ఇచ్చిండ్రు, అసలు ఎవరి ఫోన్లు ట్యాప్ అయితే లేవు, ఈ రాజకీయ నాయకులకు కేవలం అనుమానాలు మాత్రమే, ఎవరి ఫోన్లు మేము ట్యాప్ చేస్తలేము, కానీ కొన్ని రికార్డ్ చేసాము, ఆ రికార్డు కేవలం లా అండ్ ఆర్డర్ కంట్రోలింగ్ కోసం, తర్వాత రాజ్యాంగ పరిరక్షణ కోసం, ఇదంతా దేశ రక్షణ కోసం, ఇట్లాంటి విషయాలను కూడా అప్పుడు మహేందర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కి వివరణ ఇచ్చారు 2018 ఎలక్షన్స్ ముందు. అదే ఈ ట్యాపింగ్ అంతా ఆయన డీజీపీగా ఉన్నప్పుడే జరిగింది. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో జరుగుతున్నది ఏంది, డీజీపీ పేరు తీసుకోకుండా అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డికి సంబంధం లేకుండా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. యాక్చువల్గా ఈ ఇంటెలిజెన్స్, ఎస్ఐబి మొత్తం కూడా ఈ వింగ్స్ అన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వింగ్స్ అన్ని కూడా అన్నిటికీ బాస్ డీజీపీయే ఉంటారు. డీజీపీకి సమాచారం లేకుండా ఇంటెలిజెన్స్ ఆఫీసులో ఒక పెద్ద వ్యవహారం జరిగిందా, ఎక్కడనో
ఇప్పుడు మామూలుగా టౌన్ ఆఫీస్‌లో, టౌన్ పోలీస్ స్టేషన్‌లో గూడా ఇవి పెట్టిండ్రని ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. ఎక్కడనో పరదగిరిలో ఒక పెద్ద స్టేషన్ పెట్టిందని చెప్తున్నారు. జిల్లాల వారీగా ఎక్కడెక్కడనో పోలీస్ స్టేషన్‌లలో ఈ రికార్డింగ్ వ్యవస్థ అంతా నడిపించిండ్రు, ట్యాపింగ్ వ్యవస్థ అంతా నడిపించిండ్రనే ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది. మావి రికార్డ్ అయినాయంటే, మా ఫోన్‌లో ట్యాప్ అయినాయని చెప్తున్న ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలు, లేకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ గూడా చెప్తున్నారు. ఇదంతా డీజీపీ, అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డికి సంబంధం లేకుండా ఈ వ్యవహారం అంతా జరిగిందా? ఇప్పుడు ఆయన పేరు ఎవరు ప్రస్తావిస్తలేరు. ఆయనకు సంబంధం లేదా? అప్పుడు కంప్లెయింట్లు తీసుకున్నది ఆ డీజీపీయే. వీళ్ళందరూ ఇప్పుడు ఆరోపణ చేస్తున్న వాళ్ళంతా కంప్లెయింట్లు చేసింది అప్పుడున్న డీజీపీకే. అప్పుడున్న మహేందర్ రెడ్డికే కంప్లెయింట్ చేసిండ్రు. కానీ ఇప్పుడు మహేందర్ రెడ్డి స్పందిస్తలేరు. పోనీ ఇన్వెస్టిగేషన్ మహేందర్ రెడ్డి వైపు జరుగుతుందా అంటే అది లేదు. కేవలం చిన్న చిన్న లెవెల్‌లో, కింది లెవెల్‌లో మాత్రమే జరుగుతుంది. డీఎస్పీలు లేకపోతే సీఐలు అక్కడ మాత్రమే జరుగుతుంది. బట్ డీజీపీ ఎందుకు బాధ్యులు గారు? డీజీపీ ఎందుకు ఎలక్షన్ కమిషన్‌కి అప్పుడు రిప్లై ఇచ్చిండ్రు? ఏం జరుగుతలేదన్న రిప్లై ఇచ్చిండ్రు. డీజీపీకి తెలవకుండానే పోలీస్ స్టేషన్‌లు లేకపోతే ఇంటెలిజెన్స్ ఆఫీస్‌లో ఇదంతా జరిగిందా? డీజీపీ, అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి దీనిలో భాగస్వామ్యం కాదా? ఒకవేళ కాకపోతే కూడా కాకపోవచ్చు. ఒకవేళ ఆయనకు తెలవకుండా అంత వ్యవహారం జరిగిందంటే డీజీపీ పోస్ట్‌కున్న విలువ కూడా పోతది. డీజీపీ అంటేనే అందరికీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ వింగ్స్‌కి అన్నిటికి పెద్ద. కాబట్టి ఆయనకు తెలవకుండా జరిగితే అది మహా పాపం కింద లెక్క కట్టాల్సి వస్తది. డీజీపీకి తెలవకుండా పోలీస్ డిపార్ట్మెంట్‌లలో, పోలీస్ వింగ్స్‌లో అంత వ్యవహారం జరిగిందంటే అది అంతకన్నా పెద్ద తప్పు. ట్యాప్ చేయడం కన్నా పెద్ద తప్పు అయితదేమో బహుశా. డీజీపీకి తెలిస్తే, అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డికి తెలిస్తే మరి ఆయన్ను కూడా చేయాల్సి వస్తది. ఆయన ప్రస్తుతం టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్ధమైన పదవి, టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా ఉన్నారు. నేను నిన్న రిటైర్డ్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డి ఇంటర్వ్యూ కూడా చేసిన దీనికి సంబంధించి. డీజీకి తెలవకుండా పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఏమీ జరగదని సర్వేశ్వర్ రెడ్డి గారు కూడా మన ఇంటర్వ్యూలో చెప్పిండ్రు. మరి అట్లాంటప్పుడు డీజీపీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తారా? డీజీపీ ఏమైనా రెస్పాండ్ అవుతారా? డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి ఇంత జరుగుతుంటే, ఇంత వ్యవహారం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారన్న చర్చ ఒకటి జరుగుతుంది ఫీల్డ్‌లో. మరి దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. దీనికి సమాధానం చెప్పాల్సింది అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారే సమాధానం చెప్పాల్సి ఉంటది. లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళన్నా కనీసం చెప్పాల్సి ఉంటది. ఇందులో ఎవరు రికార్డ్ చేయమని చెప్పిండ్రు, ఎవరెవరు రికార్డ్ చేసిండ్రు, ఈ సమాచారం అంతా కేవలం డీఎస్పీ లెవెల్ వరకు మాత్రమే ఆగిపోయిందా? పోలీస్ డిపార్ట్మెంట్‌లో పై స్థాయిలో తెలియకుండా ఎట్లా జరిగింది అనేది ఒక క్వశ్చన్. దీనికైతే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ప్రభుత్వం. అందరికున్న అనుమానాలు కూడా ఇదే. ఇది కేవలం ఎలక్షన్స్ కోసం ఆడుతున్న డ్రామా అని ఆల్రెడీ కేటీఆర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒకవేళ అంత సీరియస్‌గా, యాక్చువల్‌గా నిన్న సర్వేశ్వర్ రెడ్డి గారితో, రిటైర్డ్ ఎస్పీతో మాట్లాడినప్పుడు కూడా ప్రతి ప్రభుత్వం చేసేది. మనం ఇప్పుడు కొత్తగా ఈ ట్యాప్ గురించో లేకపోతే రికార్డింగ్స్ గురించో మనం ఏం కొత్తగా మాట్లాడతలేము. మనకు లాస్ట్ 3, 4 ఇయర్స్ బ్యాక్ కాదు, అంతకుముందు ఎప్పటినుంచో ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఎప్పుడూ ప్రతిపక్షాలు కామన్‌గానే మాటే, ట్యాప్ చేస్తున్నారు, మా ఫోన్‌లు వింటున్నారు, మా సీక్రెట్ అని తెలిసిపోతున్నాయని. మనకు లాస్ట్ 2021లో అనుకుంటా పార్లమెంట్ మొత్తం సెషన్ మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ మీదే జరిగింది. ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చిండ్రని కాంగ్రెస్, రాహుల్ గాంధీ వాళ్ళందరూ కూడా ఈ పెగాసిస్ సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చిరని, పెగాసిస్‌తో మొత్తం ట్యాప్ చేస్తున్నారని, ప్రతిపక్షాల ఫోన్‌లని వింటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ మోదీ ప్రభుత్వం వింటున్నదని, దాని మీద చర్చించాలని పార్లమెంట్‌లో పెద్ద చర్చ జరిగింది. అసలు దాని మీద చర్చ జరగలే గానీ పార్లమెంట్ అంతా రచ్చరచ్చ అయింది. తర్వాత విచారణ లేదు, ఎవరు విచారణ చేయలేదు, ఎవరు చేయలేదు. అయితే ప్రతి గవర్నమెంట్‌లో కూడా ఖచ్చితంగా ఇట్లాంటి వింగ్ ఉంటది. నిన్న కేటీఆర్ ఒక మాట అన్నారు. ఒకరిదో ఇద్దరిదో లంగలదో, దొంగలదో చేస్తే చేస్తుండొచ్చు, ట్యాపింగ్ చేస్తే చేసుండొచ్చు. అదంతా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకునే పని. పోలీస్ డిపార్ట్మెంట్ విధులు అవి. దానికి ఎవరికేం సంబంధం ఉంటది? ఎవరు లోపలిస్తారని సవాలు విసిరారు కేటీఆర్. కానీ దీనిలో ఏం జరుగుతున్నది కొద్దిగా క్లారిటీగా, పారదర్శకంగా జరగాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం కింది స్థాయిలో తూతూ మంత్రంగా ఏదో ఎలక్షన్స్ పర్పస్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లాగా ఉండకూడదు. దీనిలో ఎంత పెద్దవాళ్ళున్నా కూడా దొరకాలంటే దీనిలో కరెక్ట్‌గా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఎవరెవరిది ట్యాపింగ్ జరిగింది? ఎంత స్థాయిలో ట్యాపింగ్ జరిగింది? దీని వెనుక పెద్ద వాళ్ళు ఎవరినో తెలవాలంటే సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరగాలని కె. లక్ష్మణ్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్‌లోనే కొంత లొసుగు అనిపిస్తుంది. అప్పుడున్న డీజీపీ ప్రమేయం లేకుండా, డీజీపీకి సంబంధం లేకుండా జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్ ఫైనల్‌గా ఏమీ తేల్చే అవకాశం ఉండదు కాబట్టి, దీనిలో ఉన్న పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాలంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ జరగాలనేది బీజేపీ వాళ్ళు అడుగుతున్న డిమాండు. ప్రభుత్వం అయితే దీనిలో కొన్ని అనుమానాలున్నాయి. ఈ అనుమానాలకైతే కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటది. కేవలం కింది స్థాయి వాళ్ళు మాత్రమే బలి కావద్దు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో కూడా ఈ చర్చ ఉంది. కింది స్థాయి వాళ్ళు మాత్రం బలి చేయొద్దు. కేవలం వాళ్ళు మాత్రమే పాత్రధారులు కాదు. వాళ్ళు ఉంటే గింటే పాత్రధారులే ఉండొచ్చు గానీ, వాళ్ళకన్నా పైన ఉన్న అధికారుల పాత్ర ఏందో కూడా తేల్చాల్సిన అవసరం ఉంటదని పోలీస్ డిపార్ట్మెంట్‌లో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్చ జరుపుతదా? ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తదేమో చూద్దాం.
స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.